మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీవీ9 తో మంత్రి సీతక్క మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 80% గెలుచుకుందన్నారు. ఎన్నికల్లో డబ్బుల సంస్కృతి బీఆర్ఎస్ అన్నారు. పార్టీలో కొంతమేర రెబల్స్ బెడద ఉంది అని ఒప్పుకున్నారు. తెలంగాణ మంత్రి సీతక్క నాకు కూడా ఆ పరిస్థితి తప్పలేదు అన్నారు. కాంగ్రెస్ సిపిఐ ఎప్పటికీ విడిపోవు అన్నారు సీతక్క. ఇంకా మంత్రి ఏమన్నారు వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, తెలంగాణ మంత్రి సీతక్క ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు? మున్సిపల్ ఎలక్షన్ మొత్తం క్లీన్ స్వీప్ చేశారు. కొన్ని చోట్ల హంగ్ వచ్చింది. ఎట్లా చూస్తున్నారు ఫలితాలని? వాస్తవానికి పట్టణాలలో గతంలో కొంచెం కాంగ్రెస్కు ఇబ్బందికరం ఉండేది ఒకప్పుడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మూలంగా మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లో కానీ 95% రావడం చాలా సంతోషం. ఇది మా గవర్నమెంట్ మీద ప్రజలకు పెరిగినటువంటి నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా స్టేబుల్ గవర్నమెంట్ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. మేము రాగానే అందరూ రకరకాల కామెంట్ చేశారు మా గవర్నమెంట్ మీద. కానీ ప్రజలు ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్కు విజయాన్ని చేకూర్చి మమ్మల్ని బలోపేతం చేస్తూ మాతో ఉంటూ వాళ్ళ సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగించండి అని సంకేతం ఇచ్చింది. నిన్న బీఆర్ఎస్ కూడా చాలా బలంగా తన సత్తాను చాటిందంటే కేటీఆర్ చెప్పారు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కేవలం 4 మున్సిపాలిటీలో గెలిచింది, మేము 16 మున్సిపాలిటీకి పైగా స్పష్టమైన మెజార్టీతో గెలిచామని కేటీఆర్ చెప్పారు. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. కేవలం టీఆర్ఎస్ వాళ్ళకు ఒక అధికారం మాత్రమే లేదు, అన్ని రకాల హంగులు, ఆర్థిక వ్యవస్థ, అన్ని ప్రలోభాలు వాళ్ళు చాలా చేశారు. ఓన్లీ వాళ్ళ చేతిలో అధికారమే లేదు. కానీ అన్ని ఆర్థిక వ్యవస్థలు, హంగులు, ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి. అయినా కూడా ప్రజలు అవన్నీ తిరస్కరించి మరి 2 సంవత్సరాల వాళ్ళు 10 సంవత్సరాలు వెళ్ళిండ్రు. 2 సంవత్సరాల ప్రజాపాలనకు ఇది ఒక గొప్ప తీర్పుగా ప్రజలు నిలబడారు. సిపిఐతో కొన్ని చోట్ల మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చినట్టుంది. సో ఇప్పుడు హంగ్ ఏర్పడిన దాంట్లో ఇప్పుడు కొత్తగూడెం మున్సిపాలిటీ, కొత్తగూడెం కార్పొరేషన్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో సిపిఐ మీతో ఉంది ఇంకా అని అనుకుంటున్నారా? మాతోటే ఉంటారు. ఈ పొత్తు, ఈ యొక్క అలయన్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, అది ఓవరాల్గా ఇండియా లెవెల్లో మాకు వాళ్ళకు ఉండే అటువంటి అనుబంధం. మా ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే కొత్తగూడెం పోయి వాళ్ళ మహాసభలలో కూడా పాల్గొనడం జరిగింది. సరే, లోకల్గా క్యాడర్ మధ్య వచ్చే వితిన్ మన పార్టీలోనే ఒకరికి ఇవ్వకుండా మేమే అట్లాంటి ఫేస్ చేసినాము. టికెట్ ఇవ్వకుండా ఇంకో పార్టీకి పోవడమో లేకుంటే రేబల్గా వేయడమో నేనే అంటే అట్లాంటి ఫేస్ చేసాం మా కాన్స్టిట్యున్సీలలోనే. కాబట్టి ఈ 2 పార్టీల మధ్య సయోధ్య అనేది లోకల్గా కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ అంతిమంగా మా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి వాళ్ళ యొక్క అలయన్స్ను అలాగే కొనసాగించే విధంగా చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఇదే ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా నిర్వహించబోతున్న ప్రభుత్వం. నిన్న చూస్తే మీరు దాదాపు 80% స్ట్రైక్ రేట్ సాధించారు. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా క్లియర్ చేస్తారా? అది క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం. రైట్. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు అన్ని రకాల పవర్స్ ఉన్నప్పటికీ కూడా క్లీన్ స్వీప్ చేశాం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు సీతక్క. దాంతోపాటుగా సిపిఐతో పొత్తు విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాం. అది ఇండియా లెవెల్లో ఇండియా కూటమితో సంబంధం ఉన్న అంశం కాబట్టి డెఫినెట్గా మేము కలిసి పనిచేస్తాం, కలిసే ఉంటామంటూ సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్ సకజ, ప్రభాకర్.